నమస్తే అండి. నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏపీకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? కంపల్సరీ మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారండి. ఎందుకంటే ఈరోజు ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి జగన్ గారి వల్ల. ప్రజల్లో ఒక నమ్మకం అనేది. ఆయన కూడా ఏమంటున్నారంటే నిజంగా నా వల్ల మంచి జరిగితేనే ఓటేయని చెప్తున్నారు. అదేవిధంగా కంపల్సరీ ప్రతి పేదవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన పెట్టిన నవరత్నాలు అయినా కానీ నవరత్నాలు కాకుండా చెప్పలేనివి కూడా చాలా పథకాలు చేశారు ఆయన. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఏదైతే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ ఏదైతే గతంలో ఇచ్చారో అదే పథకాలని కొంచెం డెవలప్ చేస్తూ కొంచెం ఎక్కువ ఇస్తూ రైతులు కూడా చాలా వరకు చేసుకొచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. గతంలోనే దగ్గరే జాబ్స్ తీయలేదని ఇప్పుడు ఏదైతే ఆపోజిషన్ పార్టీ ఉన్నదో చెప్తున్నారు. కానీ కాకపోతే చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం వల్ల చాలా వరకు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డది. గ్యారంటీగా మళ్ళీ సీఎం జగన్ గారు అవుతారు. ఎటువంటి సందేశం లేదు. అంటే జగన్ గారు ఫస్ట్ టైం అంటే సీఎంగా చేశారు. సచివాలయాలు కానీ వాలంటీర్ అని తీసుకొచ్చారు కదా, ఎలా ఉందంటారు అది? కంపల్సరీ అండి. ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఏదన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కానీ ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కావాలన్నా సరే ఒక మండల ఆఫీస్కి దగ్గర ఒక 10-15 సార్లు తిరగాలి. అదేవిధంగా లంచాలతో కూడుకున్న ఉండేది. ఈరోజు ఎటువంటి ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఇంటి వద్దకే ప్రతి డెత్ సర్టిఫికేట్ని బర్త్ సర్టిఫికేట్ని ఇంటి వరకు తీసుకొచ్చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిదీ కూడా ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక ల్యాండ్ సమస్య అని ఒక ఫంక్షన్ సమస్య అని వాళ్ళ అర్హత ఉంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళే చేసి పెట్టి ఇంటి వరకు తీసుకొస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా చూడలేనటువంటి అభివృద్ధి. గతంలో ఎప్పుడు కూడా 14 సంవత్సరాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారనేది క్లియర్గా దానికి వేరియేషన్ చూసి ఏదైతే జగన్ గారు చెప్తున్నారో దానికి ఒక దగ్గర పోల్చుకుంటే క్లియర్గా మనకి అర్థమవుతుంది. 3 పార్టీలు కూటమిగా వస్తున్నాయి కదా, జగన్ గారిని ఓడించే ఛాన్స్ ఉందంటారు? కూటమి కాదు కానీ ఇంకొక అరడజన్ పార్టీలు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ప్రజలు గ్యారంటీ జగన్ వైపు ఉన్నారు. జగన్ గారు మనకి సీఎం అవుతారు.